సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏజెంట్లపై పక్కా నిఘా ఉంచిన ఏసీబీ బృందాలు 20 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఏజెంట్ల నుండి భారీగా నగదు, పలు వాహన ధృవీకరణ పత్రాలు, సెల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లు దొరికాయని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఒక్కో ఏజెంట్ దగ్గర 50 వాహన ధృవీకరణ పత్రాలు ఉన్నట్లు వెల్లడించారు. ఆర్టీఓ సిబ్బందిపై కూడా ఆరోపణలు ఉన్నాయని, వారిని కూడా విచారిస్తామన్నారు. రాత్రి వరకు సోదాలు కొనసాగుతాయని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ స్పష్టం చేశారు. అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సర్ప్రైజ్ చెక్ చేద్దామని మా టీం మొత్తం తీసుకొని తిరుమలగిరి ఆర్టీ ఆఫీస్కి వచ్చాము. 12:30కి మేము ఆర్టీ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాము. అంతకుముందే ఆల్రెడీ మా టీము ఎంటర్ అయ్యి ఎవరెవరు ఏజెంట్స్ ఉన్నారు, ఏంటి ఇక్కడ ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి వెరిఫై చేసి పెట్టుకున్నారు. 12:30కి సర్ప్రైజ్గా అందరు ఏజెంట్స్ పట్టుకున్నాము. దాదాపు ఒక 20 మెంబర్స్ దొరికారు. అందులో కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్ గురించి వచ్చామని చెప్తున్నారు. అది వెరిఫై చేస్తున్నాము. ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్స్ వెరిఫై చేస్తున్నాము. క్యాష్ దొరికింది, కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ దొరికింది. చాలా ఆర్సీ బుక్స్ ఉన్నాయి కొన్ని బ్యాగులలో. ఆ ఏజెంట్స్ని ప్రత్యేకంగా ఇంకా వెరిఫై చేస్తున్నాం. ఇంకా టైం పడుతుంది టోటల్ ఎన్ని ఆర్సీ బుక్స్ దొరికాయి, ఎంత అమౌంట్ అని చెప్పడానికి. తర్వాత ఆర్టీఏ గారేమో అదే టైంలో బయటకు వెళ్ళారు. ఫోన్ చేస్తే వస్తున్నాను అని చెప్తున్నాడు ఎరిస్వామి ఆర్టీఏ గారు. అతను వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తాం ఇక్కడ. ఆ లోపల డీటీ గారిని, అఫ్రీన్ మేడం గారిని పిలిపించాము మేము, అఫ్రీన్ సిద్దిక్ గారిని. ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది ఇక్కడ. Yes, sir.